సార్ దగ్గరికి వెళ్ళండి గురుగారు. ఒక్కసారి బాబు అడగారా ఇంకా పువ్వులు ఉన్నాయి అయినా 1 by 1 అయ్యింది ఒక్కొక్కరు. రండి లక్ష్మి రండి రండి అందరూ వేసి దండం పెట్టుకోండి. నమస్కారం అండి. తమ్ముడు ఒక్క నిమిషం. వేసండి అలాగే వేసి వచ్చాను. శ్రావణి డాక్టర్ ఒక్కొక్కరు కొద్దిగా ఆవిడ మరణమే మనకు ఒక పెద్ద మరి ఒక కార్యక్రమాన్ని ఎప్పుడో నిర్వహించుకునే అవకాశం మనకి కలుగుతుంది. ఈరోజు అమ్మకి ఆత్మకి శాంతి కలగజేయడానికి మన కళాపీఠం తరపు నుంచి మన నాటి సమావేశం చాలా దురదృష్టకరమైనటువంటి సమయంలో మనం అందరం కలుసుకోవటం అనేది జరిగింది. నిన్నటి రోజున ప్రముఖ గాయనీమణి మొత్తం 14 భాషల్లో 40,000కు మించి పాటలు పాడి శ్రోతల హృదయాలలో చెరగని ముద్ర వేసినటువంటి మహోన్నత గాయనీమణి శ్రీమతి ఎస్ జానకమ్మ గారు ఆవిడ స్వర్గలోక ప్రాప్తి పొందడం ఒక్కసారిగా సంగీతం ప్రపంచం అంతా కూడా ఉలిక్కిపడింది. ఆ సంగీత ప్రపంచానికి అందరికీ తీరని లోటు కలిగింది. మన అదృష్టంగా విజయనగరంలో లాస్ట్ జర్నీ జానకమ్మ గారు మన ఊరే కావటం ఇది మన అదృష్టంగా మనం భావించిన ఇవాళ అలా జరిగినందుకు నేను చాలా దురదృష్టంగా చాలా ఫీల్ అవుతూ చాలా అవుతున్నాను. మన విజయనగరం గురునారాయణ కళాపీఠం ద్వారా అభిమానంతో ఆమె మన విజయనగరం ప్రత్యేకించి అమ్మవారిని దర్శించడం కోసం మనందరి కోసం ఈవిడ విజయనగరం రావడం మొన్న ఏప్రిల్ 1 తారీఖున ఆవేళ మనం మయూరి హోటల్లోనే అమ్మని అని అందరం సత్కరించుకోవటం, అమ్మతో అందరం కలిసి అందరమీ మొత్తం విజయనగరం సంగీత కుటుంబం అందరం కూడా కలిసి ఒకసారి సమావేశమయ్యి అమ్మని మనం కలుసుకొని ఆమెకి సంతోషంగా ఆమెతో మనం గడపడం ఆ సమయం అంతా కూడా ఇవాళ మనకి అదృష్టంగా మనకి దొరికినటువంటి మహద్భాగ్యంగా అది అయింది. ఇవాళ ఆమె పరలోక ప్రాప్తి పొంది ఇవాళ ఒక మహోన్నత గాయనీమణిగా ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి ఆ మహామనిషిని కోల్పోవటం సంగీత కుటుంబంలో సంగీతం అభిమానులు వారి అభిమానులందరూ కూడా చాలా విచారంతో చాలా బాధతో బాధాతప్త హృదయాలతో మనందరం కూడా చాలా ఈ సమావేశం ఇవాళ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆమెకి ప్రత్యేకమైనటువంటి మన విజయనగరంలో శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం, సంగీతానికి ఆనవాలమైనటువంటి మన విజయనగరంలో ఆవిడ అడుగు పెట్టింది. దీని తర్వాత ఇంకెక్కడికి ఎవరు ఆవిడ వెళ్ళే, ఇక్కడి నుంచి మైసూరు వెళ్ళిపోయారు.
ఆ మైసూరు వెళ్ళి ఈ 3 నెలల పాటు కాలంలో, అంటే కరెక్ట్గా 100 రోజులు, ఈ 100 రోజుల సందర్భంలో మనం ఈ 100 రోజులు ఆవిడని ఇక్కడికి మన విజయనగరం రావడం, 100 రోజులు రావడం అలా అయింది అంతే. మళ్ళా ఇంకా ఆమెను చూసే అవకాశం, అదృష్టం మరి లేదు. అటువంటి ఆ మహామనిషి, అంతకంటే మించినటువంటి గొప్ప మనస్సు ఆవిడది. ఒక ఉత్తమ గాయనియే కాకుండా గొప్ప మనస్సు. ఏ పాత్రలో ఎవరిలో చిన్న టాలెంట్ ఉన్నా ప్రోత్సహించి, వాళ్ళని అభిమానించి, ఆదరించి, అభిమానంతో ఆవిడ చేసినటువంటి అంత ఉత్తమమైనటువంటి మనస్సు. ఇక నేనుగా ఆమెతో ప్రయాణంలో, నేను 1990 ఆ సంవత్సరంలో అమెరికా దేశాల ఆవితో వెళ్ళి ప్రోగ్రాలు నేను పాడడం జరిగింది. ఆ తర్వాత నేను చిత్రసీమలో ప్రవేశించిన తర్వాత ఆమెతోటే నేను పాట పాడడం జరిగింది. ఇది ఆమెకి నాకు ఉన్న అనుబంధం. ఆ అనుబంధం కారణం చేతనేమో ఆవిడ ఈవేళ మన విజయనగరం వచ్చి మన కుటుంబ సభ్యుల్ని, మన వారిని, సంగీత అభిమానులందరినీ కలిసి మనల్ని అందరినీ దీవించి ఇవాళ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ బాధ చెప్పడానికి నాకు కొంచెం మనసు కష్టం అనిపిస్తూ ఎక్కువసేపు మాట్లాడడానికి బాధగా అనిపిస్తుంది. ఆవిడ భగవంతుడు స్వర్గలోక ప్రాప్తిని కలిగజేసి, ఆమె మనస్సుకు శాంతిని కలిగజేసి, ఆవిడికి ఉన్నతమైనటువంటి స్వర్గలోకాన్ని ఆవిడని ప్రసాదించి, భగవంతుడి దగ్గర ఆవిడ నిరంతరం కూడా ఆవిడ గానంతో భగవంతుడిని ప్రేమ అనుకుంటాను. బాలసుబ్రహ్మణ్యం గారిని, ఇప్పుడు జానకమ్మ గారిని తీసుకొని వెళ్ళారు ఆయన. ఈ జానకమ్మ గారితో ఆయన దేవుడు ఆనందిస్తాడు. కానీ మనందరికీ కూడా బాధ. కానీ ఆమె పాటలు నిరంతరంగా ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా అన్ని భాషల్లో కూడా ఆమె పాటలు మనకి మిగిలి ఉన్నాయి. ఆమె జ్ఞాపకాలు మనతో ఉన్నాయి. ఆమె యొక్క మనతో ఎక్కువసేపు మనం కలిసినటువంటి మనమే భాగ్యవంతులు. మన విజయనగరంలో మనందరమే భాగ్యవంతులు. ఆవిడతో ఎక్కువ సమయాన్ని మనందరం గడిపాం. ఆ తర్వాత ఇంకెవరికీ అవకాశాలు తక్కువగా వచ్చాయి. అందువల్ల రాత్రి 11 దాకా జానకమ్మ గారికి మనసా శిరస ఆవిడికి శ్రద్ధాంజలి కలిగిస్తూ అందరికీ నమస్కరిస్తున్నాను. అందరికీ ప్రీతమైనటువంటి గానకోకిల ఎస్ జానకమ్మ గారు స్వర్గస్థులవటం మనందరికీ కూడా చాలా విచారకరమైన విషయం. ఆవిడ స్వయం కృషితో ముఖ్యంగా మన దక్షిణాది అన్ని భాషల్లో ప్రథమ గాయకురాలుగా, ఒక ఉత్తమమైన గాయకురాలుగా పేరు తెచ్చుకుని, మనము తెల్లవారు లెగిస్తే ఏదో ఒక పాట ఆవిడది పాట విని మనము సంతోషాన్ని పొందుతున్నటువంటి పరిస్థితి. ఆవిడ గొప్ప దేశాలి. ఆవిడికి పద్మభూషణ్ బిరుదిస్తే ఆవిడ చిన్న కారణంతో తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే, ఆ రోజుల్లో 2013లో దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య ఈ అవార్డ్స్ ఇవ్వటంలో భేదాలు పాటిస్తున్నారు అనేటువంటి ఒక చిన్న ప్రొటెస్ట్తో ఆవిడ అవార్డును తీసుకున్నారు. ఆవిడ మనము ఈ రోజుల్లో చూసేట్టయితే ఒక చిన్న శాలువా కప్పితే మనం ఇంత ఆనందపడిపోయే రోజుల్లో ఒక పద్మభూషణ్ బిరుదుని తిరస్కరించడం, అది కూడా వేరు కారణాలు కాదు, దేశ క్షేమము, మన దక్షిణాది యొక్క గుర్తింపుని తీసుకురావటానికి అయి చేసినటువంటి అంత నిర్ణయము ఆవిడ యొక్క ధైర్యానికి ఒక ప్రతీక. అది ఆవిడ మనం ఎప్పుడు కూడా ఆవిడ్ని మనము చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సమయం. తర్వాత ఆవిడ స్వర్గస్థురాలైన, ఇంతకుముందు స్వర్గస్థురాలైన ఎంతోమంది గాయకులతో పాటు ఆవిడ కోయిల పాటలు అక్కడ స్వర్గంలో వినిపించి మన ఎలా తన్మయత్వం చేశారో అక్కడ కూడా తన్మయత్వం చేసి మన మానవాళికి మంచి ఆశీస్సుల్ని స్వర్గలోకం నుంచి పాస్ చేస్తారని చెప్పి మనం కోరుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఆమెతో మార్నింగ్ 9 నుంచి నైట్ 7 వరకు అందరూ ఆమెతో ఉన్నాం. అసలు ఆవిడని చూసిన తర్వాత గురుగారు అంటే ఆవిడని చూసిన తర్వాత అసలు గాయకులు ఇంత అంటే చిన్న పిల్లల మనస్తత్వం, అంటే ఒక చిన్న పిల్లల కంటే చిన్న పిల్లల
మాతో అంత సరదాగా పిల్లలందరితో పెద్దవాళ్ళందరితో అందరికీ ఆశీస్సులు ఇస్తూ పక్కనే చెయ్యి వేసి ఫోటోజెస్ని అసలు ఇలా ఉంటారా అని నేను ఫస్ట్ టైం అసలు అంత పెద్ద గాయకుల్ని నేను దగ్గర నుంచి చూడడం. గురుగారు వాళ్ళందరూ అందులో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ సాన్నిధ్యంతో అంటే తీసుకొచ్చారు. కానీ నేను ఫస్ట్ టైం చాలా ఆశ్చర్యం వేసి ఎప్పుడు నెంబర్ వేసుకుంటూ ఇంకా ఆ స్మృతుల్లోంచి బయటికే రాలేదు. అంతలో ఇలాంటి వార్త అనేసరికి చాలా ఆశ్చర్యం వేసింది, చాలా బాధ వేసింది. ఇదంతా గురువుగారి దయ వలన మేము ఆమెను చూడగలిగాం. అమ్మవారి దయ, గురువుగారి దయ. అసలు లేకపోతే ఆమెను చూసి అన్ని గంటలు ఆమెతో గడిపే ఇవైతే మాకు ఎవరికి కుదరదు, అసలు కుదిరిన పని కాదు. ఆమె ఇంకో విజయనగరం అమ్మవారు పిలిపించుకున్నారు, గురువుగారు పిలిచారు, మా అందరికీ ఆ భాగ్యం కలుగు చేశారు. దీనికి అందరూ సహకరించిన గౌరవ సార్కి, పెద్దలందరూ ఈ పీఠానికి అందరూ నిలబడ్డారు కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. ఇంకొకసారి ఆవిడకి ఆత్మ శాంతి కలగాలని